నమస్కారం మిత్రులారా, నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క సభల్లో ఆయన విసిరే ప్రతి ఒక్క సవాళ్ళు ప్రజల్లో ఒక భయాందోళన కలిగిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రతిసారి కేటీఆర్కి సవాల్ ఇస్తున్నప్పటికీ కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డికి భారీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ ఏందనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఉద్యమం చేసి వచ్చిన ఆంధ్రుల బూట్లు నాకి రాలే. నేను ఈ మాటని బరాబర్ గౌరవిస్తాను. ఎందుకు గౌరవిస్తానంటే, ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉస్మానియా విద్యార్థులు ప్రగతి భవన్ని చుట్టుముట్టినప్పుడు ఆ టైంలో రేవంత్ రెడ్డి అయితే AK-47 గన్ను పట్టుకొచ్చి ఆ విద్యార్థుల పైన దాడి చేయడానికి దిగొచ్చాడు. అంటే ఉద్యమానికి వ్యతిరేకంగా తిరిగాడు. కానీ ఈరోజు వచ్చేసి తెలంగాణలో, ఇంత చరిత్ర గల తెలంగాణలో మార్పులు చేర్పులు చేస్తే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మార్పులు చేర్పులు చేసుడు కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులైనా లేకుంటే గత ప్రభుత్వం వారినైనా తిట్టకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు మాట తీరు కూడా బాగుండాలి. బజార్లో మాట్లాడేవానికి, ఆఫీసులో మాట్లాడేవానికి చాలా తేడా ఉంటుంది. అది సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. ఉద్యమం చేసి వచ్చిన ఆంధ్రుల బూట్లు నాకి రాలే. బరాబర్. మరి ఉద్యమం టైంలో ఇక ఆంధ్రుల బూట్లు నాకు కూడా కరెక్టే. అది నాకు కూడా ఏందో కానీ షూ పాలిష్ అయితే చేస్తున్నాడు, తుడుస్తున్నాడు ఆ టైంలో. సరే, ఆయన ఏదో ఒకటి చేసిండు. బట్ అదే ముచ్చట చూడండి, ఉద్యమం చేసి వచ్చిన ఆంధ్రలో బూట్లు నాకి రాలే. నా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ అయ్య పేరు చెప్పుకొనే వచ్చా. నా అయ్య ఉద్యమకారుడు, తెలంగాణ బాపు. ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచా, మంత్రినయ్యా. ఆంధ్రలో బూట్లు నాకి సూట్ కేసులు మోసి రాలేదు. పదవుల కోసం పార్టీలు మారలేదంటూ విమర్శ. బరాబర్ మస్తు ముచ్చట చెప్పిండు. ఇక్కడ చూడండి, ఇక ప్రతిసారి అయ్య పేరు చెప్పుకొని వచ్చినవా అని రేవంత్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటే కేటీఆర్ కూడా చెప్తారు కదా ముచ్చట. నా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ అయ్య పేరు చెప్పుకునే వచ్చిన. ఇది రేవంత్ రెడ్డి క్లియర్ అయి ఉండాలి ఇక ఈ ముచ్చట విని. నా అయ్య ఉద్యమకారుడు, తెలంగాణ బాపు. అది కూడా కరెక్టే. ఉద్యమాన్ని నడిపించిండు, ఉద్యమం చేసిండు. ఉద్యమకారుల ప్రాణాలు కూడా బలిదానాలు అయ్యాయి కాబట్టి ఇక తెలంగాణ బాపుగా పిలుచుకుంటామని చెప్తాడు. ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. నేను కూడా ఉద్యమకారుండే బాయ్. ఉస్మానియా యూనివర్సిటీలో అందరూ ఉద్యమాలు చేస్తుంటే నీలేక గన్నులు ఎత్తుకొని రాలే అని ఈ విధంగా కేటీఆర్ చెప్పిండు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రినయ్యా. 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యా అని అంటున్నాడు. ఆంధ్రలో బూట్లు నాకి సూట్ కేసులు మోసి రాలేదు. ఇక నీ అంత అవినీతి, నీ అంత దరిద్రమైన బతుకు నేను బతకలేదు. నేను నీతిగా నిజాయితీగా బతికొచ్చిన. నీ లెక్క ఆంధ్రలో బూట్లు నాకో, లేకుంటే సూట్ కేసులు మోసో, ఓటుకు నోటు కేసులు దొరికిపోయో ఇవన్నీ దందాలు నేను నడపలేదురా భయ్ అని కేటీఆర్ చెప్పడం జరిగింది. పదవుల కోసం పార్టీలు మారలేదంటే విమర్శ. ఉన్న పదవులను వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి నేను తెలంగాణలో ఎమ్మెల్యే అయినా కానీ పదవుల కోసం పార్టీలు మారలేదు నీ లెక్క. రేవంత్ రెడ్డి విమర్శలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు. అయ్య పేరు చెప్పుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారంటూ రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. మరి ఎక్కడ సభ ఎక్కినా కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే, అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు, ఈ రోజు నువ్వు బతుకుతున్నావంటే మీ అయ్య వల్లే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసింది మేము రవై, తెలంగాణ రాష్ట్రంలో బాపుగా పిలిచేది మా అయ్యని. తెలంగాణలో బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన. అయితే ఏంది, నేనైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల్లో పాల్గొనే టైంలో నీ లెక్క గన్నులు ఎత్తుకునే విద్యార్థులను చంపడానికి అయితే రాలే. నీ అంత దౌర్భాగ్యమైన జీవితం నాది కాదు. ఆంధ్రోళ్ళ కాడ బూట్లు పాలిష్ చేసుడు, ఆంధ్రోళ్ళ కాడ దొరికిపోయిన ఓటుకు నోటు కేసులు, నీ అంత పచ్చి బూతులు మాకు ఇటువంటి సంస్కారం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని జయించిన ఈరోజు పరిపాలించే అధికారం, హక్కు మా అందరికీ ఉంది. అసలు లేని హక్కు నీకంటూ రేవంత్ రెడ్డికి అయితే భారీ కౌంటర్, అంటే మామూలు కౌంటర్ కాదు. ఇది ముచ్చటతోటి రేవంత్ రెడ్డిగా ఇంకోసారి మాట్లాడితే ఆయనకే ఉండాలని ఈ విధంగా సభాముఖంగా తెలపడం జరిగింది.